ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా మిమ్మల్ని కలుసుకోవడానికి, ఈ వీడియో ద్వారా దర్శించడానికి ప్రభు కృప చూపిస్తున్నందుకు ఆ దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న వాక్య భాగాన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ చాలా సుపరిచితమైన వాక్య భాగమే. అయితే అందుకు ముందుగా ఒక చిన్న సన్నివేశం మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో ఒక తమ్ముడిని నేను కలిసినప్పుడు ఆ తమ్ముడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన ఒకసారి వ్యక్తపరిచాడు. అదేంటంటే, ఎందుకన్నా వాస్తవానికి దేవుని మందిరానికి వెళ్ళేవారు ఆశీర్వదించబడాలి, కానీ ఎందుకు శాపముల ద్వారా లేకుంటే ఆ ఆశీర్వాదం లేకుండా కొట్టుమిట్టాడుతున్నా? లోకానుసారంగా తిరిగే మన ఫ్రెండ్సే చూడండి అన్న, వాళ్ళు ఎంత ఆశీర్వదించబడుతున్నారు. వారికి విపరీతమైన డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదన్నా. మరి ఎందుకు మనం ఇలానే ఉన్నాం, అప్పటి నుంచి ఇలాగానే ఉన్నామన్నా, వాళ్ళు మాత్రం ఆశీర్వదించబడుతూ ఒక సరైన స్థానంలో ఉన్నారన్నా. వారిని చూస్తుంటే ఒక రీతిమైన కోపం వస్తుందన్నా. ఎందుకని దేవుడు ఇలా చేస్తున్నాడు, వారిని చూస్తుంటే నాకు ఎందుకో ఒక అసూయ కలుగుతుందన్న అని చెప్పి తన హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన తెలియపరిచాడు. అయితే వాస్తవానికి ఈ మాటలు వింటూ ఉంటే నాకు కూడా అప్పుడప్పుడు ఈ మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏంటి అనంటే, దేవునిలో ఉన్న వారి కంటే లోకానుసారంగా తిరిగేవారు చాలా చక్కగా ఆశీర్వదించబడుతూ ఉంటారు. దేవునిలో ఉన్నవారు ప్రారంభంలో ఎలా ఉన్నారో దేవునిలోనికి వచ్చే సమయంలో, గత 20 సంవత్సరాలుగా దేవునిలో ఉన్నా, 30 సంవత్సరాలుగా దేవునిలో ఉన్నా, మరి ఎందుకో కొన్నిసార్లు ఆశీర్వదించబడకుండా వారు అలానే ఉంటారు. వాళ్ళు మాత్రము ఒక్కొక్క మెట్టు విపరీతమైన ఆశీర్వాదాలతో, విపరీతమైన డబ్బుతో వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. ఇది నేను కూడా చూస్తున్నాను. అయితే ఇది మనకు తెలిసినప్పుడు లేకుంటే చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆ హృదయంలో ఉన్నటువంటి ఒక వేదన. ఎందుకంటే లోకానుసారంగా ఉండేవాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉంటే దేవుల్లో ఉన్నవారు ఎందుకు ఆశీర్వదించబడదు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతూ ఉంటది. అయితే పరిశుద్ధ గ్రంథం నేను చదువుతూ ఉన్నప్పుడు ఒక చక్కటి సమాధానం నాకు దొరికింది. ఈ మధ్య కాలంలో ఒక ఆర్టికల్ చదివాను, అందులో కూడా ఇదే మాటలు రాయబడి ఉన్నాయి. ఏంటి అంటే, యోనా గ్రంథం మొదటి ప్రారంభ వచనాలు, మొదటి నుంచి 6 వచనాలు మనం చదవగలిగితే ఇది చాలా చాలా సుపరిచితమైనటువంటి సన్నివేశం, మనకు తెలిసినటువంటి సారాంశం. అయితే అక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. అమిత్తై కుమారుడైనటువంటి ఈ యోనాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై, నినివే నా దృష్టికి చాలా ఘోరంగా ఉంది, కాబట్టి నినివే పట్టణాన్ని ప్రజలను సర్వనాశనం చేయబోతున్నాను, కాబట్టి యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళాలి అని చెప్పి దేవుని వాక్కు ఈ యొక్క యోనా గారికి ప్రత్యక్షమవుతుంది. దేవుడు చెప్పిన వెంటనే ఈయన తన యొక్క బట్టలు సిద్ధపరచుకొని, బ్యాగ్ సిద్ధపరచుకొని బయలుదేరాడు. ఎక్కడికి? నినివే పట్టణానికి వెళ్ళలేదండోయ్. సరిగా ఒక ఓడ దగ్గరికి వెళ్ళి తర్సిస్కి పోవాలని ప్రయాణం అయ్యాడు. ఏంటండి? అయితే తిన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ ఒక మాట ఏంటంటే, నినివేకు వెళితే వారు చాలా ఘోరమైన ప్రజలు. నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలకు సువార్త చెప్పడం అంటే సాధారణమైన విషయం కాదు. కాబట్టి దేవుని సువార్త చెప్పి వారి చేతిలో చచ్చే కాడికి నేను వేరే పట్టణానికి వెళ్ళి దేవునికి దూరంగా వెళ్ళిపోదాము అని అనుకున్నాడు. అందుకే యోనా గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరే వచ్చే సమయానికి, అయ్యో ఈ ఓడలో మనకు టికెట్ దొరుకుద్దా లేదా అనుకునే ఆ ఒక అపోహలో ఉండే సమయంలోనే, ఆలోచించే సమయంలోనే, ఇంతలోనే టికెట్ కాదండోయ్, బర్త్ రెడీ అయిపోయింది. ఓడలోనికి వచ్చి కూర్చునేది కాదు, పండుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. సర్వం సిద్ధమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? దేవునికి దూరం అవ్వాలి అన్న ఆ ఆలోచన ఎప్పుడైతే యోనా గారికి వచ్చిందో, వెంటనే వెళ్ళాలి అనుకున్న ఆ ఒక సిచ్యువేషన్ లో విపరీతమైన సందర్భాలు సమకూర్చబడ్డాయి. కూర్చొని వెళ్లాల్సిన అవసరం లేదు. ఈయనకు ఆల్మోస్ట్ బర్త్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే దేవునికి దూరంగా వెళ్ళాలి అని అంటే
అతనికి కావలసిన సమస్తము సమకూర్చబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఒకటి ఆలోచన చేయండి. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇవి ఆలోచన చేస్తూ ఉంటాం. ఏంటంటే లోకానుసారంగా ఉండేవారికి ఆశీర్వాదాలు, దేవునిలో ఉండేవారికి ఎందుకు ఆశీర్వాదాలు లేవు అని అంటే, ప్రభు పేరిట మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీ ప్రశ్నకు చక్కటి సమాధానం నా ప్రభు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. చెవి కలిగి చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి, దేవునిలో ఉన్న వారికి ఎందుకు ఆశీర్వాదములు ఉండవు, దేవునికి దూరం అయితే ఎందుకు ఆశీర్వాదాలు వస్తాయి అన్నది ఒక్కసారి మీరు గమనించగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, యోనాలాగే మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో కొంతమంది అనుకుంటూ ఉంటారు, మనము ప్రార్థన చేయక ముందు, వాక్యము చదవక ముందు నా ఒక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. ఎప్పుడైతే దేవుళ్ళు రక్షింపబడి ప్రార్థన వాక్యం చదువుతున్నామో మన ఆశీర్వాదములు అంతటితో స్టాప్ అయిపోయాయి. కానీ ఇప్పుడు నేను ప్రార్థన మానేశాను, ఇప్పుడు వాక్యం చదివేదని మానేశాను, కాబట్టి నా పరిస్థితి చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది, డబ్బు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, నా స్థితి మారిపోయింది. గల కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే నేను దేవునికి దూరం అయిపోయానో, దేవుని మందిరానికి దూరం అయిపోయానో, నాకు డబ్బు వచ్చింది, నా స్థితి మారిపోయింది. ఎందుకో తెలుసా? దేవునికి దూరం అయ్యాను, నా స్థితిగతులన్నీ మార్చబడ్డాయి. ఆస్తి, అంతస్తు, నా పదవి, నా ఉద్యోగము అన్నీ మార్చబడ్డాయి, అన్ని ఉన్నత స్థానంలో ఉన్నాయి అని అనుకుంటున్నటువంటి దైవ బిడలారా, ఒక్కటి గమనించండి. ఏంటో తెలుసా? నీవు దేవునికి దూరం అవ్వాలి అన్న ఆలోచన వచ్చిన వెంటనే సాతానుడు నీకు కావలసిన సర్వస్వం సిద్ధము చేస్తాడు. ఇది గమనించండి. నీవు దేవునికి దూరం అవ్వాలి అని నీవు ఎప్పుడైతే మనసులో తలంచుతావో, ఆ ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందో, సర్వస్వం నీకు కావాల్సినవన్నీ సాతానుడు ప్రక్కనే పెట్టుంటాడు. రా నా కుమారుడా, నీకు కావాల్సినవి అన్ని నేను సమకూరుస్తానని. అప్పుడు సమకూర్చబడినవన్నీ కూడా ఆశీర్వాదములే అని చెప్పి మనము కుప్పిగంతులేస్తాం, చంకలతో గుద్దుకుంటాం, ఒక్కసారిగా ఆనందముతో ఉత్సాహంతో గంతులు వేస్తాం. అయితే ప్రభువు పేరుతో ఒక మాట చెప్తున్నాను, వినండి. పెద్ద చేపలకు చిన్న ఎరలు గాలానికి తగిలించి ఎరలు వేస్తారు కదా, అలాగే నిన్ను, పెద్ద చేపైన నిన్ను సర్వనాశనం చేయడానికి చిన్న చిన్న ఆశీర్వాదాలు అవి సాతానుడు సిద్ధము చేస్తుంటాడు. నీకు వచ్చేవన్నీ దేవునికి దూరమైనప్పటి నుంచి ఎదురుపడే ప్రతి ఒక్క ఆశీర్వాదములు అవి ఎర్రలాంటివి. నిన్ను ఏం చేయాలి? సర్వనాశనము చేయడానికి, నిన్ను అమాంతము తన యొక్క లోకంలోనికి లాక్కోవడానికి వేసేటువంటి ఎర్రలు అన్నది ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈనాడు నువ్వు కలిగి ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదము దేవునికి దూరమైనప్పటి నుండి నాట నుండి ఈనాడు నువ్వు పొందుకుంటున్నటువంటి సుఖ భోగాలు, ధనవేక్షలు, ఉద్యోగాలు, ఖరీదైన బట్టలు, ఇవన్నీ కూడా సాతానుడు నీకు వేసినటువంటి ఎరలు, నిన్ను పట్టుకోవడానికి, నీ జీవితం సర్వనాశనము చేయడానికి. అయితే ఇవే శాశ్వతమైన ఆశీర్వాదములని ఈనాడు దైవ బిడ్డలు, లోకానుసారంగా ఉండే బిడ్డలు గంతులు వేస్తున్నారు, చంకలు గుద్దుకుంటున్నారు. అయితే తప్పు ప్రియ దేవుని బిడ్డలారా, యోనా దేవుని దగ్గర నుంచి దూరం అవ్వాలి అని తన మనసులో తలంచి బ్యాగ్ సిద్ధం చేసుకుని ఇప్పుడు ఓడ దగ్గరకు వచ్చారు. ఓడ దగ్గరకు వచ్చి చూస్తే కూర్చోవడానికి కాదండోయ్, పండుకోవడానికే సర్వస్వం సిద్ధం చేస్తున్నాయి. వెళ్ళి పండుకుంటే దేవుడు తనకు ఏదో ఒక రీతిగా తన సేవకుడికి బుద్ధి చెప్పాలని విపరీతమైన తుఫాను రేపాడు. ఓడ బద్దలైపోయింది. ఇప్పుడు ఓడ నాయకులంతా, అక్కడున్న వారు, అన్ని జనాంగం అంతా ప్రార్థిస్తున్నారు వారి వారి దేవుళ్ళకి. ఒక అన్యుడు వెళ్ళి యోనాను తట్టి లేపుతున్నాడు. యోనా, అయ్యా లేచి నీ దేవునికి ప్రార్థించు, మనము విపరీతమైన సందర్భంలో చిక్కుకున్నాం, ఇక మన ప్రాణాలు పోబోతున్నాయి, ఓడ బద్దలైపోయింది అని చెప్పి ఒక అన్యుడు వచ్చి దైవ సేవకునికి ఇలా హెచ్చరణ చేస్తున్నాడు.
దేవుని బిడ్డారా, ఈనాడు నీ ఓడ అనే జీవితం బద్దలవ్వక ముందే, నీ కుటుంబం అనే జీవితం బద్దలవ్వక ముందే దయచేసి ప్రభువు పేట మనవి చేస్తున్నాను, ప్రార్థన చేయడానికి దైవ సన్నిధిన మోకరించడానికి సిద్ధపడు. ఒకటి చెప్తున్నాను, దేవునికి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావో ప్రార్థనా జీవితానికి అంతగా దూరం అయిపోతావు. సాతానుకు దగ్గరైపోతున్నావు కదా, సాతాను యొక్క ఆశీర్వాదములకు. ఇక సాతాను నిన్ను ఏం చేస్తున్నా, కూర్చుండబెట్టలేదు, పడక మీద పెట్టి నిద్రపుచ్చుతున్నాడు. ప్రార్థన చేసేది ఇంకెక్కడుంది? ప్రార్థన జీవితం ఎక్కడ ఉంది? ప్రార్థనకు దూరం అయిపోయాడు. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు యోనా ప్రార్థనా పరుడు. ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళాడో, సాతానుడికి దగ్గరగా వెళ్ళాడు, నిద్రపుచ్చుతున్నాడు ప్రార్థన చేయకు అని. కానీ దేవుడు తన సేవకుణ్ణి లేపాలని చెప్పి ఓడ బద్దలు చేశాడు. దేవుని బిడ్డారా, నీ జీవితం దేవునితో ఉన్నప్పుడు ఆశీర్వాదములు విపరీతంగా లేకపోయినా నీ జీవితం ఫలభరితంగా ఉండి ఉండవచ్చు. అయితే దేవునికి దూరమైనప్పుడు ఆశీర్వాదములు ఎదురొస్తూ ఉంటాయి. అవన్నీ కూడా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి అన్నది సాతానుడు ఎరవేస్తున్నాడు అన్నది ఒక అవగాహనలోకి రమ్మని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. లోకములో గర్జించు సింహం వలె అపవాది ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని. నీ కుటుంబం బద్దలవక ముందే, నీ యొక్క ఆత్మీయ జీవితం బద్దలవక ముందే లేచి ప్రార్థన చేయి. ఎంత సిగ్గుచేటు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఒక అన్యుడి వచ్చి లే, నీ దేవునికి ప్రార్థించు అని అంటున్నాడు. ఈనాడు అన్యుల చేత సిగ్గు తెప్పించుకునే వారంగా మనం ఉన్నాం. ఏమండి, దైవ సేవకుడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు వెళ్ళి ఓడ అమర భాగాన పండుకొని నిద్రపోతున్నాడు. గాఢ నిద్రపోతున్నాడు. నిద్ర కలుగు చేసింది అపవాది. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఓడను బ్రద్దలు చేశాడు. తన జీవితంలో మరలా పశ్చాత్తాపం పొందుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నా, నీవు నీ కుటుంబానికి దేవునికి ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ శాపంగా మారకూడదు. నీవు ఆ ఒక్క ఓడ అలా బద్దలవడానికి కారణం యోనా. వారంతా తల్లడిల్లిపోవడానికి కారణం యోనా. ఈనాడు నీ కుటుంబం చిన్న భిన్నమై బద్దలవడానికి కారణం నీవు అవుతున్నావేమో. నీ పిల్లలు చెట్టుకొకరై గుట్టకొకరై అవ్వడానికి సమాధానం లేక, నెమ్మది లేక సర్వనాశనం అవ్వడానికి కారణం నీవవుతున్నావేమో. ప్రియ దైవ బిడ్డలారా, ఒక్కసారి పశ్చాత్తాపడదాం. లోకములో వస్తున్నటువంటి ఎర్లైనటువంటి ఆ ఆశీర్వాదాలను చూసి సంకలు గుద్దుకునేది కాదు, కానీ ఏదో ఏనాటి ఆశీర్వాదం ఆనాటికి వచ్చిందని చెప్పి గంతులు వేసేది కాదు, కానీ అయ్యో నేను దేవునికి దూరం అయ్యాను, అబ్బా విపరీతమైన ఆశీర్వాదం అని అనుకుని అపోహలో బ్రతుకుతున్నటువంటి ప్రియ చెల్లే, గుణవతివైన స్త్రీ వలె నీ ఇంటిని కట్టుకునే ఒక ప్రార్థనా పరురాలుగా నీ ఉండాలి, కానీ నీ కుటుంబానికో నీ ఆత్మీయ జీవితానికో నీవు శాపంగా మారిపోకూడదు. ఎవరో అన్యులు వచ్చి చెప్పేటట్లుగా నువ్వు బ్రతకకూడదు. నువ్వెవరివి? దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు. నువ్వెవరవు? ఆయన వారసత్వము, రాజులైన యాజకత్వము చేయగలిగినటువంటి దేవుని బిడ్డలము, రాజకుమారులం, రాజకుమార్తెలం. అలాంటి హక్కును, పౌరుషత్వమును కలుగు చేసినటువంటి ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు అన్యుల చేత బుద్ధి చెప్పించుకోవడమా? ఏదో అశాశ్వతమైన ఆశీర్వాదాలు చూసి గంతులు వేసి లోకానుసారంగా బ్రతకడమా? కాదు 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 ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను కొట్టక ముందే, నీ జీవితాన్ని బద్దలు చేయకముందే, నీ ఓడ అనే కుటుంబాన్ని బద్దలు చేయకముందే దయచేసి ప్రభు చెంతకు రా, ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకో. ప్రభువా, యోనా
ఎలాగైతే ప్రభువా తప్పు చేశాడో ఆ తప్పు మేము చేయకూడదని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, యోనా మరలా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా, నేను చేసింది తప్పు, నీవు నినివేకి వెళ్ళమన్నావు, నేను దోసెస్కు వెళ్తున్నాను, నీకు దూరమైనప్పటి నుంచి నాకు ఆశీర్వాదం అన్ని సమకూర్చబడ్డాయి. అక్కడ నాకు కావాల్సినటువంటి వసతులు, నాకు కావాల్సినటువంటి వనరులు సమస్తము సమకూర్చబడ్డాయి. అవే శాశ్వతము, అవే నాకు చాలా చక్కగా సంతోషంగా ఉన్నాయని నేను చంకలు గుద్దుకున్నానయ్యా, సంతోషపడ్డానయ్యా, ఎగిరి గంతులేశానయ్యా. ఇది కాదు ప్రభువా, నీ దగ్గరగా ఉన్నప్పుడే నీవిచ్చే ఆ శాశ్వతమైన ఆ ఒక్క ఆశీర్వాదములు నేను అనుభవించలేకపోయాను, గుర్తించలేకపోయాను ప్రభువా అని చెప్పి దైవ సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క కరుణా కటాక్షాలు పొందుకున్నాడు యోనా. మరి నీవు సిద్ధమా? దైవ సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, ప్రభువా నీకు దూరమైనప్పుడు నాకు ముందుంచిన ఆ ఆశీర్వాదాలు, నాకు ఎదురుపడిన ఆశీర్వాదాలు అవన్నీ శాశ్వతం అనుకొని సంతోషపడ్డానయ్యా. సాతానుడు నన్ను సర్వనాశనం చేయడానికి వేస్తున్నటువంటి ఎరలు అనుకోలేదు ప్రభువా. ఆ ఎరలు చూపించి నా బ్రతుకును సర్వనాశనం చేయడానికి అది లాగుతుంది అని చెప్పి నేను ఊహించలేదు ప్రభువా. దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి నీవు కానీ దైవ సన్నిధిలో ప్రార్థించగలిగితే, నీవు గాని పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని ఒక ప్రార్థనా పరుడుగా నువ్వు మారగలిగితే, నిశ్చయముగా నా ప్రభు నీ ప్రార్థన వింటాడండి. ఒక మాట చెప్పనివ్వండి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నే కాదండోయ్, యేసు క్రీస్తుకు కూడా ఆశీర్వాదములు చూపించింది. ఈ లోకమంతటి పైన అధికారం నీకు ఇస్తానండి, లొంగిపోలా నా ప్రభు, లొంగిపోలా, ఆ అధికారానికి అప్పచెప్పుకోలా. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇచ్చేదండి, నా తండ్రి నాకు సర్వ అధికారం ఇచ్చాడు అని చెప్పి సాతానుడి యొక్క అధికారానికి, సాతానుడు ఇచ్చే ఆ ఆశీర్వాదాలకు లేకుంటే ఆ సుఖభోగాలకు దేవుడు అప్పచెప్పుకోలా. దేవుడు ఏం చేశాడు తెలుసా? నా కొరకు నిత్య రాజ్యం ఉంచబడింది అని చెప్పి ఆయన అశాశ్వతమైన ఆ నగరం కోసం ఆ దేవుని యొక్క పాదాలు పట్టుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవడానికి యేసుక్రీస్తు వారు సిద్ధపడ్డాడు. మరి యేసుక్రీస్తు వారిని తండ్రిగా భావించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఈ యుద్ధ భూమిలో బ్రతుకుతున్నటువంటి నీవు నేను ఏం చేయాలో తెలుసా? వస్తున్న ప్రతి ఆశీర్వాదాలు చూసి దేవునికి దూరం అవుతున్నామేమో అది గమనించకుండా, దేవునికి దూరమైనప్పటి నుంచి ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా దైవ బిడ్డలారా? యవన బిడ్డలు, లేకుంటే యవన బాలికలు, లేకుంటే ఒక జనరేషన్లో ఉన్నటువంటి బిడ్డలు ఇంతకు ముందు ఉద్యోగం రాకముందు దేవుని సన్నిధికి క్రమంగా వచ్చేవారు. ఈనాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే ఆ గవర్నమెంట్ ఉద్యోగమే ఇక శాశ్వతం అనుకొని చెప్పి దాని వెనకాలే పడి దేవుణ్ణి మర్చిపోతున్నారు, దైవ సన్నిధిని మర్చిపోతున్నారు. ఇక సాతానుడు ఏం చేస్తున్నట్టు మొట్టమొదటిగా వారికి ఉద్యోగాన్ని ఎరగా వేస్తాడు, జీతాన్ని వెరగా వేస్తాడు, ఉద్యోగంలో హైక్ తెప్పిస్తాడు. ఒక్కొక్క సిచ్యువేషన్ లో వారిని పైకి తీసుకొచ్చి వారికి ఇంకా ఆశను విపరీతంగా రేపుతాడు. కానీ ఒక్క దినాన తీసుకువెళ్ళిన ఆ ప్రదేశం నుంచి కింద పడవేస్తాడు అన్నది గుర్తించట్లేదు. దైవ బిడ్డలారా, లోకానుసారంగా బ్రతుకుతున్నాము, మాకు సర్వం సమకూర్చబడుతున్నాయి, మాకు కావలసినటువంటి ఆర్థిక సహాయము, ఆహారము, పానీయము, సమస్తము సుఖభోగాలు మాకు వస్తున్నాయి, మేము ఈనాడు అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నటువంటి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సాతానుడు ఎర్రగా వేస్తున్నాడు ఈ ఆశీర్వాదాలు. ఎందుకో తెలుసా? నీ బ్రతుకుని బద్దలు చేయడానికి, నీ బ్రతుకును సర్వనాశనం చేయడానికి. అది గమనించట్లేదు, గుర్తించట్లేదు, పర్యవేక్షణ చేసుకోవట్లేదు. అది గమనించగలిగితే, గుర్తించగలిగితే నీవు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థిస్తావు. దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా అశాశ్వతమైన ఆ ఆశీర్వాదాలు మాకు కావాలయ్యా, లోకానుసారంగా వచ్చే ఈ లోకములో ఉండే ఆశీర్వాదాలు మాకు వద్దు ప్రభు అని చెప్పి పశ్చాత్తాపంతో అయ్యా నీకు దూరమైనాను అని చెప్పి పాదాలు పట్టుకుని నీకు దగ్గరగా చేయి ప్రభు అని ప్రార్థించగలుగుతావు. మరి దేవుని పాదాలు పట్టుకొని దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలకు నువ్వు దగ్గర అవ్వాలి. కానీ అదిగో ఆ తమ్ముడు అనుకున్నట్లు
లోకానుసారం బ్రతికే వారికి ఎన్ని ఆశీర్వాదాలు, కానీ ఆత్మీయంగా బ్రతికే వారికి ఏ ఆశీర్వాదం లేదు. ఉన్నవి పోతున్నాయి, ఇంకా అలానే ఉన్నాం అని అనుకుంటున్నారేమో. బిడ్డలారా, దేవుడు ఖచ్చితముగా నిన్ను ఒక దినాన హెచ్చించే రోజు రాబోతుంది. ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు అణిగి మణిగి ఉంటే తప్పకుండా నా ప్రభు నిన్ను హెచ్చించడానికి ఆయన సమర్థవంతుడు అన్నది నిజముగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈనాడు నీకు ముందుంచబడిన ప్రతి మార్గము నీకు అది యథార్థంగా కనిపిస్తుందేమో, అదే కరెక్ట్ అని అనిపిస్తుందేమో. అయితే ఆ మార్గము ఒక దినాన మరణానికి నిన్ను తావు తెస్తుందని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథంలో. మరి నీవు ఎంచుకున్న ఆ మార్గము యథార్థంగా ఈరోజు ఉండొచ్చు, అది నీకు న్యాయంగా ఉండొచ్చు. చెల్లె, నువ్వు ఎంచుకున్న మార్గం, తమ్ముడు, బ్రదర్, నువ్వు ఎంచుకున్న మార్గం ఈ దినాన నీకు న్యాయంగా ఉండొచ్చు. అయితే ఒక్క దినాన మాత్రం అది మరణానికి తీసుకువెళ్తది అన్నది ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అది తీసుకువెళ్ళక ముందే వెనుదిరిగి దైవ సన్నిధికి రా. ఎక్కడి నుంచి అయితే నువ్వు పారిపోతున్నావో, ఎక్కడి నుంచి అయితే దూరం అయిపోతున్నావో ఆ ప్రదేశానికి వెనుదిరిగి రా. వచ్చాడు యోనా, దేవుని దగ్గర నుంచి దూరమయ్యాడు, పారిపోయాడు, కానీ మరలా దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు చెప్పింది చేశాడు. నిత్యముగా దేవుని చేతిలో ఒక గొప్ప పాత్రగా వాడబడ్డాడు. ఆ రీతిగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మన 50 మందిని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి నమ్మకమైన మా యేసయ్య, నా దేవా, దేవునికి దూరం అయితే అన్ని ఆశీర్వాదాలు సమకూర్చబడుతున్నాయి అని చెప్పి మేము గంతులు వేస్తున్నామేమో, సంతోషభరితలంగా ఉంటున్నామేమో. అలా పడుతున్నటువంటి దైవ బిడ్డలందరినీ ఒకసారి క్షమించండి అయ్యా. తండ్రి, సాతానుడు వేస్తున్నటువంటి ఎరలు అని గుర్తించకుండా సుఖభోగాలు అనుభవిస్తున్నటువంటి నీ కుమారులు, నీ కుమార్తెలు ఒకసారి వారి బ్రతుకులు బద్దలవక ముందే మీ సన్నిధికి రావడానికి, పశ్చాత్తాపడడానికి, దేవా మీకు దూరమై ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటున్నటువంటి బిడ్డలకు నాయన ప్రభువా మరలా ఒక అవకాశాన్ని ఇవ్వండి. దేవా మీరు ఇస్తున్నటువంటి ఆ ఒక్క శాశ్వతమైన ఆ ఒక్క ఆశీర్వాదములకు ప్రతి ఒక్కరిని మీరు వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. దూరమైపోయినటువంటి యోనాకు నాయన మీరు బుద్ధి చెప్పారు, మరలా మీ సన్నిధికి మీరు నడిపించుకున్నారు. ఈనాడు ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎందరైతే దూరం అయిపోయారో, ఎందరైతే ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలే శాశ్వతమని అనుకుంటున్నారు, వారందరికీ నాయన ప్రభువా మీరు ఓడబద్దలు చేయకముందే, బుద్ధి చెప్పకముందే మరలా ఒకసారి పశ్చాత్తాపంతో కూడా మీ సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి, మీరు ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి ఒక కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ.